దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ఈ నెలంతా ప్రభువు మనల్ని కాపాడి ఈ చివరి రోజు, ఈ నెలాఖరి రోజున మనం ఇటు రీతిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభువు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి సమస్త మహిమ ప్రభువుకే చెల్లునుగాక. ఈ నెలంతా ప్రభువు మనల్ని కాపాడినందుకు మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ఎంతోమంది నశించిపోయారండి. మరి వరదలు, తుఫాన్లు, భయంకరమైన భూకంపాలు, ఎన్నో యాక్సిడెంట్స్ ఈ నెలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ దేవుని కృప మనల్ని విడిచిపెట్టలేదు. మరి ఈ నెలంతా ఆయన కృపలో కాపాడి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరి నెల చివరి రోజు వరకు నడిపించినందుకు సమస్త మహిమ ప్రభువుకే చెల్లునుగాక. ఈరోజు దేవుని వాక్యం నిమిత్తం ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక అన్నాడు. ప్రభువు మన జనసంఖ్యను 1000 రెట్లు అధికం చేస్తాడట. తాను ఏదైతే చెప్పారో చెప్పినట్లుగా మనల్ని ఆశీర్వదిస్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదండి. ప్రభు ఇచ్చిన ఏ వాగ్దానము కూడా తప్పిపోదండి. అంటే మాట మార్చడానికి నేను నరుణ్ణి కాదు, అబద్ధం ఆడడానికి నేను నరుణ్ణి కాదు అని ప్రభు మాట్లాడారు. ఆయన మాట ఇచ్చారు, ఆయన నెరవేరుస్తారు. ఈ నెలలో ఎన్నో వాగ్దానాలు ప్రభు మనకిచ్చారు. ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానాన్ని మనం అనుభవిస్తాం. ఇందులో ఏ మాట నిరర్ధకం కాదు. మీరు నమ్మినట్లయితే ఆయన చెప్పినట్టుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారట. ఈ నెలలో మీరు పొందిన ప్రతి వాగ్దానము కూడా మీ జీవితంలో నా దేవుడు నెరవేర్చు దేవుడు అయి ఉన్నారండి. మరీకి వాగ్దానం వచ్చింది, గర్భాన్న శిశువు మరి ఇమ్మానుయేలు యేసుక్రీస్తు ప్రభువారు పుడతారని. వెంటనే మరీ అంటుంది కదా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రభువు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు. నిజమేనండి. మరీకున్న విశ్వాసం నీలో ఉంటే దేవుడు చెప్పిన ఏ మాట నీ జీవితంలో తప్పిపోదండి. ప్రభు ఇచ్చిన ఏ వాగ్దానం తప్పిపోదండి. రోజుకొక వాగ్దానాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా, ఆ వాగ్దానం పట్టుకు మీరు ప్రార్థన చేసినట్లయితే ఏమంటే ఈ నెలలో మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా దేవుడు తప్పక నెరవేరుస్తాడు. తప్పక ఆ వాగ్దానాన్ని మనం అనుభవిస్తాము. మనము 1000 రెట్లు అధికంగా మారుతామంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి ఆమేన్ 1000 రెట్ల అధికమైన దీవెన మీకు దయచేయనుగాక. 1000 రెట్ల అధికంగా మనము అభివృద్ధి చెందుదాముగాక. అది జన విషయంలోనే కావచ్చు, అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. నేను ఈరోజు దీవిస్తూ ఉన్నాను దైవజనునిగా. 1000 రెట్ల అధికమైన ఆశీర్వాదం, 1000 రెట్ల అధికమైన ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి నిశ్చయముగా దేవుడు దయచేసి 1000 రెట్లు అధికంగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆయన చెప్పినట్లు మీకు జరుగునుగాక. ఆయన వాగ్దానాలన్నీ మీ కుటుంబంలో నెరవేరునుగాక. నూరంతల ఫలము పొందుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మీ జీవితంలో నెరవేర్చి దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, మీరు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు అయా. ఈ నెలంతా నీ కృప మాతో ఉంచారు. అనేకులు గతించిపోగా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఆరోగ్యవంతులుగా ఉంచి చివరి వరకు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందన. మరి ఒక నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టండి. నీ దీవెనలతో ఆ నెలను మాకు ఆశీర్వదించి దయచేయండి అయ్యా. నేను ఈ వాక్యాలు వినిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని సిలువ రక్త నిబంధనల బిడ్డలను ముద్రిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప మీ అందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.